మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సమావేశమయ్యారు. 2 రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ను కలిసిన కొనతాల ఆ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబును కలవడంతో టీడీపీ గూటికి చేరతారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్లో అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, కొనతాల రామకృష్ణ టీడీపీలో చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆయన వైసీపీ అధినేతను కూడా కలవడం జరిగింది. అతను ఏం ఆశిస్తున్నారు? టీడీపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో తెలియచెప్పడానికి ఇదొక సంఘటనగా మనం చూడవచ్చు. నాయకులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో దీన్ని ఒక సంఘటనగా చూడవచ్చు. ఎందుకంటే కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న లీడరు. ఆయన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్ర మంత్రిగా కావచ్చు, లేకపోతే ఆయన ప్రధాన అనుచరుడిగా చాలా కీలకమైన పాత్రని పోషించారు. ప్రస్తుతం ఆయన 2 పార్టీలకి అటు ఇటు తిరుగుతూ ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎవరు ఏ టికెట్ ఇస్తారో తెలియని స్థితిలో ఆయన తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే అక్కడి నుంచి విభేదించి బయటకు వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయన రైల్వే జోన్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించిన ఉద్యమాలు చేస్తూ రాజకీయాల పార్టీలకు దూరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఎంపీగా ఫీల్డ్ చేస్తామని చెప్పి ఆయనతో మాట్లాడి తీసుకొచ్చింది. అయితే వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఆయన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టుగా ఆయనకి సమాచారం ఇచ్చింది. దాంతో ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే కొనతాల రామకృష్ణని పిలిచింది. ఆయన్ని తాము దగ్గరికి వస్తే ఆయనకి ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. ఆ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. అయితే అక్కడ కూడా ఈక్వేషన్స్లో కుదరకపోవడంతో ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు, లేదా రాజ్యసభ ఇస్తామని చెప్పి ఆయనకి చెప్పారు. కానీ వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ దాన్ని క్యాష్ చేసి ఆయన్ని తిరిగి పార్టీలో తీసుకుని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు మళ్ళీ తెలియజెప్పడంతో ఈరోజు రామకృష్ణ చంద్రబాబును కలిశారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల వేటలా ఉంది. వాళ్ళకి పూర్తి స్థాయిలో సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో కొనతాల లాంటి నాయకుల్ని ఈ సమయంలో వదులుకోవడం కంటే కూడా వాళ్ళని బరిలో దించి ఎన్నికల్లో లాభం పొందాలన్న ఆలోచన దిశలోనే ఈరోజు కొనతాలని చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఇచ్చే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ఈశ్వర్.